వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. జిల్లాలో ఉగ్రవాద చర్యలను అరికట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో సమాజానికి ముప్పు ఉందని విమర్శలు గుప్పించారు. హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతున్నారని, వినాయక నిమజ్జన వేడుకల్లో హిందూ యువకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ముస్లిం యువకులు ర్యాలీలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో లొంగ తీసుకుంటున్నారు, ఇది లవ్ జిహాదీ అని తెలిపారు. మార్వాడి గో బ్యాక్ అంటున్న కాంగ్రెస్ నేతలు టర్కీ, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వారి సంగతి ఏంటి అని ప్రశ్నించారు. ఏపీలో మెడికల్ కాలేజీల అంశం రాజకీయ వివాదంగా మారింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే అడ్డుకుంటామని మాజీ సీఎం జగన్ ప్రకటించగా, తాజాగా మహిళా మంత్రులకు వైసీపీ నేత రోజా సవాల్ చేశారు. జగన్ హయాంలో రాష్ట్రంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చూపించడానికి సిద్ధంగా ఉన్నానని, కూటమి ప్రభుత్వంలోని మంత్రులకు దమ్ముంటే తనతో వాటిని పరిశీలించేందుకు రావాలని మాజీ మంత్రి ఆర్కే రోజా సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కలిసి గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారని ఆరోపిస్తూ నాగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం బీఆర్ఎస్ విద్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అర్హత లేని వారికి పోస్టులు ఇచ్చారని, వెంటనే వాటిని రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహం నుంచి నాయకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. 3 కోట్లు కొట్టు, గ్రూప్ 1 పట్టు అంటూ నినాదాలు చేశారు. ఉద్యోగాల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1700 కోట్ల భారీ స్కామ్కు తెరలేపిందని విమర్శించారు. టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు అలకబోనారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ఈవోగా శ్యామలరావును ఏరి కోరి ఎంపిక చేయగా, తిరుపతిలో తొక్కిసలాట సమయం నుంచి శ్యామలరావు బదిలీపైన చర్చ జరుగుతోంది. తాజాగా జరిగిన ఐఏఎస్ బదిలీలో శ్యామలరావును టీటీడీ నుంచి తప్పించి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఆ పోస్టులో చేరలేదు. తాజాగా 3 నెలల సెలవు కోరుతూ ప్రభుత్వానికి లేఖ సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణలు చేయడం తగదని సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై దుష్ప్రచారం ఆపాలని కోరారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని వైసీపీ అబద్ధాలు చెబుతోంది. 8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి కేవలం 1,451 కోట్లకే బిల్లులు చెల్లించారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలోనూ అడ్మిషన్లు తీసుకురాలేకపోయారని విమర్శలు గుప్పించారు. ఈశాన్య రాష్ట్ర మణిపూర్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ జాతుల మధ్య ఘర్షణలకు కేంద్రమైన చూర్చంద్పూర్ జిల్లాకు చేరుకున్నారు. అక్కడ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. హింసాత్మక ఘటనల వల్ల నిరాశ్రయులైన వారితో మాట్లాడారు. 2023లో ఈ ఘర్షణలు చోటు చేసుకోగా 2 ఏళ్ల తర్వాత పీఎం ఆ రాష్ట్రానికి వెళ్లారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వారికి హామీ ఇచ్చారు. మణిపూర్ ప్రకృతి ప్రసాదించిన కానుక అని, ఈ రాష్ట్ర ప్రజలకు తల వంచి నమస్కరిస్తున్నానన్నారు. ఇది సాహసవంతులు పుట్టిన నేల అని, మణిపూర్లో కొండలు చాలా అందంగా ఉన్నాయని పొగిడారు. నగరంలో సంచలనం సృష్టించిన కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో 2 నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రాంచీలో పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మీడియాకు వివరించారు. హత్య అనంతరం నిందితులు క్యాబ్లో రాంచీకి పరారైనట్లు చెప్పారు. హఫీజ్పేట్ నుంచి సికింద్రాబాద్ వెళ్లి అక్కడి నుంచి రైల్లో రాంచీకి వెళ్దామనుకున్నారని, అయితే అక్కడ పోలీసు కదలికలు చూసి క్యాబ్ తీసుకొని పరారయ్యారని వివరించారు. గ్రూప్ 1 పోస్టులకు లక్షల లంచం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అభ్యర్థులను మంత్రులు, అధికారులు లక్షల లంచం అడిగారన్నారు. ఈ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లాలనుకోవడం సిగ్గుచేటన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల మాంకెలి గ్రామం సమీపంలో శనివారం మధ్యాహ్నం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు నక్సల్స్ తారసపడ్డారు. దాంతో 2 వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్దం నిలిచిపోయిన తర్వాత ఘటనా స్థలంలో పరిశీలించిన పోలీసులకు ఒక నక్సలైట్ మృతదేహం లభ్యమైంది. మిగతా మావోయిస్టుల కోసం అక్కడ గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ముంబై పేలుళ్ల కేసులో తనను అన్యాయంగా అరెస్ట్ చేసి 9 ఏళ్ల జైలు పాలు చేశారని, ఈ కేసులో కోర్టు నిర్దోషిగా తేల్చిన అబ్దుల్ వహీద్ షేక్ పేర్కొన్నారు. 9 ఏళ్లు జైల్లో నరకం చూశానని, పేలుళ్ల కేసులో అరెస్ట్ చేయడంతో తన జీవితం మొత్తం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయానికి పరిహారంగా 9 కోట్లు ఇప్పించాలంటూ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.